లేఖన భాగంలో దేవుడు అంటా ఉన్నాడు, నాకు నీవు మొరపెడితే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు చెబుతా. మానవుడు గ్రహింపలేనివి చాలా ఉన్నాయి. మానవుడికి, మనిషి మనసుకు, మెదడుకు అందని చాలా ఉన్నాయి. ఆ విషయాలలో దేవుడు నోరు విప్పితేనే, మాట్లాడితేనే సమాధానం ఇస్తే తప్ప ఇంకెక్కడి నుంచి సమాధానం రాదు. అవును, కొన్ని విషయాలలో దేవుడు నోరు విప్పితేనే అర్థమవుతాయి. అందుకనే నేను నోరు విప్పాలి అంటే నాకు మొరపెట్టడం నేర్చుకో, ప్రార్థించటం నేర్చుకో, నీ పట్ల నేను కార్యం చేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? గూఢమైన సంగతులు, గ్రహింపలేని సంగతులు ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. ఏంటి గ్రహింపలేని గూఢమైన సంగతులు? వాటితో మనకెందుకు అని మనం అనుకోవచ్చు. కాదు 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 కాదు, వాటితో మనకి పని ఉంది, అవసరం ఉంది, ఇంపార్టెంట్. అవి తెలుసుకోకపోతే దేవుడే మనకి తప్పుడు వాడిగా కనపడతాడు, దేవుణ్ణి మనం నిందించేవారిగా కనపడతాం, దేవుడే మనకి అన్యాయం చేస్తున్నాడు అనేంత ఫీలింగ్ ఇస్తుంది. అందుకనే ఆయన నోరు విప్పితేనే కొన్ని మనకు అర్థమవుతాయి. ఏంటయ్యా అంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎంతో గారాభంగా పెంచిన అతడిని 40 సంవత్సరములు వచ్చిన తర్వాత వివాహం చేస్తాడు. వివాహం జరిగిన తర్వాత 60 సంవత్సరాలకి కానీ పిల్లలు పుడతారు. అంటే ఎంత గ్యాప్ ఉంది? 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. 40 సంవత్సరాలకి వివాహం అయితే 60 సంవత్సరాలకి పిల్లలు పుడతారు. అంటే 60వ సంవత్సరం తగులుతుంది, ఇంకా పిల్లలు పుట్టట్లా. ఇస్సాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే రెబెకా గర్భవతి అవుతుంది. సరే, బాగా ప్రార్థించాడు కదా, గర్భవతి అయింది, సంతోషమేగా, ఆనందమేగా అని మనం అనుకోవచ్చు. అయితే ఆ గర్భంలో పిండం ఎదుగుతూ 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 ఉండగా కొద్ది రోజుల నుంచి తీవ్రమైన నొప్పి, బాధ, వేదన వేస్తా ఉంటుంది ఆమెకి. ఎంత నొప్పి, ఎంత బాధ అంటే ఇక నేను భరించలేను, చచ్చిపోతాను అని ఎంత బాధ వస్తుంది ఆమెకి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి? ఈ పరిస్థితుల్లో ఏం ఆలోచించాలి? ఎక్కడికి వెళ్ళాలి? దీనికి పరిష్కారం ఏంటి? మనం ఏం చేస్తాం? కొన్ని భరించలేని పరిస్థితులు మనకి వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? గర్భఫలం లేదని నిన్ను అడిగితే ఇచ్చావు, మరి ఈ నొప్పి ఏంటి, బాధ ఏంటి అంటే నేను చచ్చిపోవటానికి ఇచ్చిన ఇదంతా, ఈ వేదన పడటానికి ఇచ్చినావు నాకు ఇదంతా. మానవుడి మైండ్ తొందరగా మారుతాయి, కానీ దేవుని మైండ్ వేరు. గర్భంలోని శిశువులు పెనుగులాడుతా ఉన్నారంట, నొప్పి తట్టుకోలేకపోతుంది తల్లి. అందుకనే ఎక్కడికి వెళ్ళింది? ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు? గర్భంలో ఎందుకు నొప్పి వస్తుందో, మరణకరంగా చచ్చిపోవాలనుకునేంత బాధ ఎందుకు కలుగుతుందో ఏమో తెలియట్లేదు. చెప్పే కదా మనిషి గ్రహించలేని చాలా ఉన్నాయని. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని ఇళ్లలో, కొన్ని మన వ్యక్తిగత జీవితంలో భరించలేని సమస్యలు వచ్చినప్పుడు, ఆ నొప్పి వచ్చినప్పుడు మనకి ఏమనిపించింది అంటే తొందరగా మనసు మార్చుకుంటాం.
తొందరగా దేవుని దూషించి అవమానించడానికి ఇష్టపడతాం. కానీ ఆమె ఏం చేస్తా ఉన్నదంటే యెహోవాని అడగటానికి వెళ్ళిందంట. యెహోవాని అడగ వెళ్ళాను. ఎందుకు యెహోవాని అడగ వెళ్ళాను? ఈమె మైండ్కి అర్థం కావట్లా ఆ సమస్య ఎందుకు వచ్చిందో. మరి ఎవరికి తెలుసు? ఇది దేవుడికి తెలుసు. ఈ రహస్యం, ఈ మర్మం, ఈ గూఢమైన విషయం, ఈ నొప్పి, ఈ బాధ ఎందుకు వస్తుంది? నా కీడు కోసం వస్తుందా లేకపోతే నా బాగు కోసం వస్తుందా? ఆయన అడగాలి. మర్మాలన్నీ ఆయనకు తెలుసు అని ఆయన దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకొని కూర్చుంది. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు మనం కొన్ని సమస్యలు, కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని వచ్చినాయి మనకి. ఎందుకు వచ్చినాయి మనకు తెలియదు. మరి తెలియాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. ఏదో ఒక రూపంలో తెలియపరుస్తుంది. కానీ మానవుడు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి అంటే, నన్ను అడిగి తెలుసుకోవాలి దేవుడు అంటున్నాడు. మనిషి దేవుడిని అడగడం. నొప్పి వచ్చిందంటే చాలు ఇక దేవుడికి దూరం అయిపోతాం. మనిషి దేవుడి దగ్గరకు వచ్చేది ఎప్పుడు అంటే సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడే వస్తాడు. దుఃఖం కాస్త వచ్చి అది ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఇక ప్రార్థన గుర్తురాదు, మందిరం గుర్తురాదు, ఏమీ గుర్తురాదు, అన్ని దూరంగానే ఉంటాయి. మరి ఈ పొజిషన్లో ఆమె ఏం చేస్తా ఉన్నదంటే యెహోవాను అడుగ వెళ్ళాను. ఆయన అడుగుదాం. ఎవరిని అడుగుదాం? యెహోవాను అడుగుదాం. అప్పుడు ఈ పేకల దాకా అప్పులు ఎందుకైనా చూతుడు. ఈ మరణకరమైన రోగం ఎందుకు వచ్చిందో చూతుడు. ఈ వేదన ఈ కుటుంబంలో ఎందుకు ఈ విధంగా ఉందో చూతాడు. ఆయన నోరు విప్పుతాడు. ఆయన దగ్గర పరిష్కారం ఉంది అని తెలుసుకోవాలి మనిషి. అర్థమైందా? ఏ స్థితిలో వెళుతుంది దేవుడి దగ్గరికి అంటే గర్భంలో శిశువులు పెనుగులాడి నొప్పి తట్టుకోలేని పరిస్థితిలో వెళుతుంది. అర్థమైందా? హల్లెలూయా. ఆ పరిస్థితిలో వెళితే దేవుడు అంటున్నాడు కంగారు పడొద్దు. అదేంది కంగారు పడొద్దేంది? ప్రాణం పోయేటట్టుంటే నాకు గర్భంలోని శిశువులు పెనుగులాడుతుంటే నొప్పి తట్టుకోలేక చచ్చిపోవాలని అనుకుంటుంటే కంగారు పడొద్దు అంటున్నాడేంటి అంటే అంటే ఎందుకు ఆ సమస్య వచ్చింది? చదువు తర్వాత 23. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లానే ఏమని? 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు. హల్లెలూయా. ఒక బిడ్డ కనటానికి సంవత్సరం పట్టుద్ది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంట గర్భంలో? 2 ఉన్నారు. ఒక బిడ్డకి ప్రసవ వేదన ఎంత ఉండాలా? అవును, మరి ప్రసవ వేదన దేవుడు ఎత్తి చెప్పాడు బైబిల్ గ్రంథం. ఒక బిడ్డకే ప్రసవ వేదన బాగుంటుంది. 2 బిడ్డలు ఉన్నారు గర్భంలో. ఇప్పుడు నీకు కాస్త నొప్పి ఎక్కువైంది. అంత మాత్రాన నువ్వే చచ్చిపోవు. అంత మాత్రం నీకేం కీడు కాల. అంత మాత్రానే నువ్వు తుడిసివేయబడవు. నీ పేరు ఉంటది, నీకు ఘనత ఉంటది. కాస్తంత ఓర్చుకో, కంగారు పడద్దు రెప్పకా అంటాడు దేవుడు. ఏం కంగారు పడుతుంది? ఎందుకు వచ్చిందో తెలుసా? నీ పాపాన్ని బట్టు, నీ దోషాన్ని బట్టు, నీ కీడును బట్టి ఇది రాలేదమ్మా. మరి ఎందుకు వచ్చిందా? నీకు ఇద్దరినిస్తున్నా నేను. 2 జనపదములో వాళ్ళలో వస్తారు. నువ్వు కనబోతున్నావు. కవల పిల్లలు రాబోతున్నారు. అందుకనే కాస్తంత నొప్పి ఎక్కువైంది కనుక నువ్వు తట్టుకో. అంతేగాని ప్రాణం ఎందుకులే, దేవుడు ఎందుకులే అని అనుకోవద్దు. మానవుని జీవితం అది. అన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అర్థం చేసుకో. పాపాన్ని బట్టి వచ్చే కీడు వేరు, మన సంతోషం నిమిత్తము ఇంకా కాసేపట్లో ఆనందం సంతోషం చూడబోతున్నావు, కాస్త ఓర్చుకో అన్నప్పుడు వచ్చే ఆ పరిస్థితులు వేరు.
ఇది ఏమో కీడును బట్టి రాలేదు, కీడును బట్టి రాలేదు. సాధారణంగా 2 బిడ్డలు ఉన్నారు కాబట్టి నొప్పి వచ్చింది. అర్థమైందా? కాబట్టి నరుడు ఏం చేయాలి? రెబెక్కా ఏం చేయాలి? బాధతో వచ్చింది, దుఃఖంతో వచ్చింది, వేదనతో వచ్చింది, దేవుడిని అడిగింది. ఇప్పుడు దేవుడు నోరు విప్పాడు. ఏమో తెలియని గూఢమైన విషయాలు ఆమె చెవిన వేశాడు. ఏమనంటే 2 జనపదములు అంటే ఇద్దరు కుమారులు. పెద్దోడు చిన్నోడు అన్నాడు. 2 ఆడపిల్లలు అయితే మొహం ఆడుచుకునేవాళ్ళే. మరి 2 ఆడపిల్లలే, మరి ఆడపిల్లలు మనుషులు కదా ఏంది ఈ కాలంలో? 2 ఆడపిల్లల్ని గర్భంలో ఉన్నారంటే మొహం ఆడుచుకునేదేమో. 2 జనపదములు. జనపదములు ఎవరు? పెద్దోడు చిన్నోడికి దాసుడగు అనగానే ఎవరున్నారు? ఎవరున్నారు లోపల? 2. అంత నొప్పితో కంటారు కదా. నీకు మగబిడ్డ పుట్టాడంటే ఇంకెట్లుంటుందో చూసుకో. ఆ నొప్పి విడిపోద్దు. అంత వేదనతో దేవుడి దగ్గరికి వస్తే కంగారు పడవద్దు. ఈ నొప్పి ఇంకా సేపట్లో నువ్వు ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు, సంతోషించబోతున్నావు, ఆనందించబోతున్నావు. ఒక ప్రత్యేకమైన జనాంగాలు నీ గర్భంలో 2 రాబోతున్నాయమ్మా, కంగారు పడొద్దు అని దేవుడు చెప్పేసరికి ఇప్పుడు ఎట్లుంటుంది ఆమెకి? ఎట్లుంటది అక్కడ? పుట్టబోయేది మగపిల్లగాడ ఆడపిల్ల అనేది చెక్ చేయించుకుంటే చెప్పేది ఈ రోజుల్లో. మరి ఆమె ప్రార్థన చేసే కలుపుకుండే. చెకింగ్ ఆడ ఏమి లేదు, ఇంక పరికరాలు ఏమి లేవాడా, టెస్టులు ఏమి లేవాడా, ఓపీలు ఏమి లేవాడా. ప్రార్థన చేసి ఎవరున్నారు నీ గర్భంలో అంటే మగ పిల్లలు. చూడు ఎంత అద్భుతం. ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే కంగారు పడవద్దో, 2 పిల్లలు కాబట్టి వచ్చింది, అది కీడుని బట్టి కాదులే అని దేవుడు చెబుతున్నాడు. వచ్చిందేమో బాధతో వేదనతో. ఆడ సమాచారం ఎప్పుడైతే దేవుడు ఆమె చెవిని వేశాడో ఇంకెట్లుంటుందో ఆలోచించు మనసు. హల్లెలూయా. ప్రేమ స్వరూపుడైన దేవుడు. కొంతమంది ఏం చేస్తున్నారు? జాబ్ రాలేదు అని అనుకుందాం, వెంటనే ఎందుకు ఈ లైఫ్, ఎందుకు ఈ జీవితం. కొంతమంది స్వభావాలు, జాబ్ రాలేదు అనుకో, ఇంకెందుకు ఈ జీవితం. అదే నువ్వు బట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే అట్ట, నాకు అదే రావాలి అంటే అట్లా, అది రాలా. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మోసం చేశాడు, నీ అంతకు నువ్వు వెతుక్కొని అది రాలేదని దేవుడు అంటే ఏంటి అర్థం? ఏమడిగిందా? నాకు కమల పిల్లలు కావాలని అడిగిందా? ఆయనే తన చిత్త ప్రకారము ఆ భక్తి పరులకు న్యాయం చేస్తున్నాడు. అక్కడ భక్తి పరుల కుటుంబంలో కష్టం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. అయితే దాని వెనక ఎంతో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు అని అర్థం. కానీ కీడు కాదు అది. అర్థమైందా? కుటుంబాలలో ఏదైనా పరిస్థితి చేదారిపోయింది అనుకో, అంత మాత్రానికే దుఃఖపడవద్దు. మనం నమ్ముతున్న దేవుడు అన్యాయస్తుడు కానే. గొప్ప మర్మం ప్రార్థన ద్వారా తెలుసుకున్నామే. గ్రహించలేని సంగతులు ఇంట్లో ఉండి అంట్లు తోముకుంటే రాలా, కూర చేస్తుంటే రాలా, ముచ్చట్లు పెడితే రాలా. ఎలా వచ్చాయంటే అడగాల్సిన ఆయన దగ్గరకు పోయి అడిగితే వచ్చింది. అంతేనా? ఇంకెవరిని అడిగిన ఏం చేస్తారు? నా ఇంటి మీదకి గొప్ప కీడు వచ్చిందని ఆ భక్తుడు చెప్పి అల్లాడుతుంటే బూడిదలో కూర్చొని 3 స్నేహితులు వచ్చారు ఓదార్చడానికి. నీకు జాతనైతే ఓదార్చు, లేదా ప్రార్థన చెయ్యి. అసలే చచ్చిపోయి కొడ ప్రాణంతో ఉంటే నువ్వు దుర్మార్గుడివి, చిన్నపిల్లల నోటి దగ్గర ఆహారం తీసేసినోడివి, అనాథ పిల్లలకు అన్యాయం చేశావు, విధవరాళ్ళకి అన్యాయం చేశావు అని మాట్లాడుతుంటే స్నేహితులు వచ్చి యోగుని. ఎట్లుంటది? మనుషులు ఎలా ఉంటారో
దేవుడు అలా ఉండేవాడు కాదు. ఈ ఎందుకు వచ్చింది నాయన ఈ శ్రమ అని అడగాల్సిన ఆయన దగ్గర అడిగినప్పుడు ఆయన నోరు విప్పాడు. ఎక్కడైతే దేవుడు నోరు విప్పడం కొన్ని పరిస్థితుల్లో అవి మనకు అర్థం కాకపోతే దేవుడే మనకు సరిగా అర్థం కాలేదు. ఈ విషయాలలో దేవుడు తప్పుడోడుగా మనం చిత్రీకరిస్తాం. అసలు ఎట్టెందుకు జరిగింది, అసలు ఇట్లా రాకూడదు కదా, అసలు ఈ టైపులో వెళ్ళాలి కదా, ఇక డైరెక్షన్ కథ స్క్రీన్ పై దర్శకత్వం మొత్తం అందే. దేవుడు అంటాడు అన్ని నువ్వే ఆలోచించుకున్నావు కదా, నన్ను ఏమన్నా అడిగినవా? మొత్తం నువ్వే అనుకుంటున్నావు ఏంటి? ఇప్పుడు ఆ ఇంట్లో ఉండి దేవుడి దగ్గరకు రాకుండా ఇంట్లో ఉంది, అసలు ఇట్లా జరగకూడదు కదా, ఎట్లెందుకు జరిగింది? బిడ్డ లేకపోతే మా ఆయన ప్రార్థన చేస్తే ఆయనే ఇచ్చిండు కదా, ఆయన ఇచ్చి మళ్ళీ నన్ను చంపటం ఎందుకు ఈ నొప్పులతో అని అక్కడే ఉండి 100 ఆలోచించటం కన్నా గర్భవతి అయ్యిండు కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుందంట, అన్నీ బాగుంటే మనవరం. చూడు బైబిల్ గ్రంథంలో విచిత్రాలు చూడు. తెలుసుకోని విషయాలు, తెలియని విషయాలు, కన్ఫ్యూజ్ గా ఉన్న విషయాలు యెహోవాని అడిగి తెలుసుకోవటానికి వచ్చింది ఆమె. ఏది? గర్భిణి. అందుకని తెలియపరిచాడా? తెలియపరుస్తాడు. నువ్వు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే. నడుము వంగిపోయింది ఒక వ్యక్తికి పూర్తిగా. క్రొత్త నిబంధన మందిరానికి వచ్చింది ఆమె. నడుము వంగిపోయిన మందిరానికి వచ్చింది. అందరు ముఖాలు కనపడుతున్నాయి, ఏ సైకి ముఖం కనపడట్లా. మరి ఆమెకు మన నడుము వంగిపోయినా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి, దేవుని మందిరం తామకేం పని? అర్థమైందా? ఎంత వేదనలో దేవుని సన్నిధికి వచ్చారో భక్తులు, అంత గొప్ప కార్యాలు ఆ రోజుల్లో చేశాడు ఆయన. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? దేవుని సన్నిధికి చచ్చిపోయే శ్రమ ఎందుకు వచ్చిందని వచ్చింది అడగటానికి. ఇది ఎందుకు వచ్చింది, నాలో ఎందుకు పుట్టింది అని అడగటానికి వచ్చింది. ఏం జరిగింది తర్వాత? ఇక దేవుడు చెప్పటం ప్రారంభించాడు, దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు, దేవుడు నోరు తెరిచాడు. దేవుడు నోరు తెరిచేసరికి ఇద్దరున్నారు, వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, నువ్వేం బాధపడొద్దు అనేసరికి బాధ పోయి నవ్వుని తీసుకుని పోయింది ఇంటికి. ఇప్పుడు ఇంటి ఆయనతో చెప్పాలి. ఏం చెప్పాలి? మందిరానికి పోయినవా? పోయా. ప్రార్థన చేసినవా? బాధతో వేదంతో దుఃఖంతో పోయినవుగా. ఎందుకు ఈ బతుకు సత్యం బాగుండని పోయినవుగా. ఏమైందే? నవ్వుతున్నవేంది? ఇందాక ఏడ్చుకుంటూ పోయి ఇప్పుడు నవ్వుతున్నవేందే? ఏం జరిగింది అక్కడ? పాస్టర్ గారు కోడి మాసం పెట్టి పలావ్ పెట్టిండ. కోడి మాసంతో మనిషి ఆలోచన ఏం జరిగిందంటే, అయ్యా మనకు పుట్టబోయేది ఒక్క బిడ్డ కాదంట, 2 కుమారులంట. 2 వాళ్ళు గొప్పోళ్ళు అవుతారయ్యా అనేసరికి ఇక ఆయన ఇంటానికి ఎట్లుంటుంది? మా ఆవిడనే బెడ్ రెస్ట్ తీసుకో అర్జెంటుగా, నువ్వు బయటికి రాకపోతే బెడ్ రెస్ట్ తీసుకో. 2 బిడ్డలు మరి. ఇంకా గౌరవం పెరిగిందిగా, ప్రేమ పెరిగిందిగా. అది దేవుడు అంటే. గ్రహింపలేనివి సొనగకుండా గొనగకుండా ముందు దేవుడి దగ్గరకు వచ్చి తెలుసుకో, ప్రార్థన చేసి అది ఆయన తెలియబరుస్తాడు. హల్లెలూయా. మొదటిగా ఎందుకు ఈ వేదన వచ్చిందో తెలియకపోతే దేవుని సన్నిధికి వచ్చి అడిగి తెలుసుకుంది.